శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి ఆగస్టు 10 నుంచి 16వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు, అయితే ఈ రాశి వారికి రాశి యందు రాహుగ్రహ సంచారం చాలా వరకు ప్రతి అవకాశం వీరికి అనుకూలంగా ఉపయోగించుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ రాశిపై గురువు యొక్క దృష్టి పడడం వల్ల, ధన లాభాధిపతిగా ఉండడం వల్ల జాతకుడు ఏదో విధంగా వచ్చిన అవకాశాలని తనకు అనుకూలంగా మార్చుకోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఆర్థిక సంబంధించిన విషయాల్లో కుటుంబ అవసరాలకు తగినటువంటి ధనం సంపాదించడంలో చాలా వరకు ఏదో విధంగా సమయానికి ధనాన్ని సంపాదించడం జరుగుతూ ఉంటుంది. అలాగే తను చేస్తున్నటువంటి వృత్తి వ్యవహారాల్లో కొన్ని సందర్భాల్లో నీతిగాను అవినీతిగాను ఏదో విధంగా పని పూర్తయ్యే విధంగా దాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇటు గురువు ధన లాభాధిపతిగా ఉంటూ మరి పంచమ స్థానంలో ఉండి భాగ్య దృష్టితో రాహుని చూడడం వల్ల ఒక విధమైనటువంటి గురుచండాల యోగం యాక్టివేట్ అవుతుంటుంది. అంటే గురుచండాల యోగం అంటే వీళ్ళకి కొద్దిగా ప్రస్తుతం ఉన్నటువంటి మన ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించడం, ఏదైతే కొన్ని రూల్స్ చట్టం ఉంటుందో దానికి అనుగుణంగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. దానికి వ్యతిరేకంగా వెళ్ళడమే కొంతవరకు ఈ రాహు యొక్క ప్రయత్నాలు ఆ విధంగా ఉంటాయి. రూల్స్ని వ్యతిరేకించడం, చట్టాన్ని గౌరవించలేకపోవడం, అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లకి వ్యతిరేకంగా ప్రవర్తించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఈ విధంగా మరి ఒక విధంగా రాహు ఏ భావం ఉంటే ఆ భావాన్ని ఎక్స్పెండ్ చేస్తూ ఉంటాడు, అక్కడ స్వార్థాన్ని పెంచుతూ ఉంటాడు. ఏదో విధంగా సాధించాలనే తపన జాతకుడికి కలుగుతూ ఉంటుంది. అందువలన ప్రస్తుతం కుంభరాశి వారు ఏదో విధంగా వారి యొక్క అవసరాలను తీర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే తనను ఆశ్రయించిన వాళ్ళు కూడా ఆ విధంగానే జాతకుడు పనులు పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. శుక్రుని యొక్క దృష్టి కూడా, అంటే ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి కోణ దృష్టి జాతకుడు ఒక విధంగా కొన్ని బలహీనతలకు లోనవడం కానీ, ఏదో ఒక బలహీనతకు లోనై దాని కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం కానీ, కొన్ని అక్కర్లేని బాధ్యతలు అంటే సంబంధం లేని బాధ్యతలు తనపై వేసుకొని వారి కొరకు ఖర్చు పెట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రయత్నంలో సొంత వారి కన్నా బయట వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ వారి కొరకే సమయం గడపడం, వారి అవసరాలు తీర్చడం జరుగుతూ ఉంటుంది. ఈ కారణం వల్ల కొంతవరకు సొంత వారు అంటే సొంత భార్య పిల్లలు విమర్శించడం, వ్యతిరేకించడం కూడా జరుగుతుంటుంది. అయితే ఇవన్నీ కూడా జాతకుడు పెద్దగా పట్టించుకోకుండా తనకి ఏది మంచి అనిపించింది, అంటే అందరికీ మంచి అనిపించింది జాతకుడు వేరే విధంగా ఆలోచిస్తూ ఉంటాడు. రాహు ఉన్నప్పుడు ఒక విధంగా మబ్బులో మైకంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. తన మనసులో ఉన్నది నెరవేర్చుకోవడమే అతని ఆశయంగా నెరవేర్చడం జరుగుతూ ఉంటుంది. పైపేసి కుటుంబ స్థానంలో శనిగ్రహం ఉండడం వల్ల కుటుంబ అవసరాలు చాలా ఇబ్బంది పెడుతుంటాయి. కుటుంబ సభ్యులు కూడా సరైనటువంటి ఇంప్రూవ్మెంట్ చేయలేకపోతూ ఉంటారు. కుటుంబ అవసరాలు జాతకుడు తీర్చలేకపోతుంటాడు. అంటే కొన్ని పరిస్థితుల్లో జాతకుడు తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబానికి దూరంగా వెళ్ళవలసి వస్తుంది. కానీ చివరి నిమిషంలో వాయిదా వేసుకోవడం, మళ్ళీ వెళ్ళాలని ప్రయత్నించడం, ఈ విధంగా సందిగ్ధంలో కొంత కాలయాపన కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో ప్రభుత్వ అధికారులతో కానీ, తండ్రి గారితో కానీ, ఎవరైతే పెద్దవారు శ్రేయోభిలాషులు ఉంటారో వారితో విరోధం తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళని విమర్శించడం జరుగుతూ ఉంటుంది. ఎవరిని మంచి చెప్పినా, ఎవరు మంచి చెప్పినా వాళ్ళు శత్రువులుగా కనబడటం జరుగుతూ ఉంటుంది. బట్ ఇవన్నీ ఒక విధంగా ఉంటే అష్టమంలో ఉన్నటువంటి రాహు, సప్తంలో ఉన్నటువంటి కేతువు కంపల్సరిగా పార్ట్నర్స్ కానీ, భార్య కానీ, శ్రేయోభిలాషులు కానీ చాలా వరకు విమర్శిస్తూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో జాతకుడు ఏదన్నా ఒక అనారోగ్యం పాలవడం కానీ, చిన్న ప్రమాదానికి గురవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా ఈ సమయంలో జాతకుడు మరీ ఓవర్ స్పీడ్గా కాకుండా నిదానంగా, న్యాయంగా, ధర్మంగా వ్యవహరించడం వల్ల చాలా వరకు జాతకుడికి అనుకూలమైనటువంటి పరిస్థితులు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా రాశి మీద గురు దృష్టి పడినప్పుడు ఎటువంటి సమస్య అయినా చివరికి జాతకుడికి అనుకూలంగా మారడం, ధర్మం జయించడం జరుగుతూ ఉంటుంది. గోచార రీత్యా మనకి గోచార ఫలితాలు చాలా బాగున్నాయి. గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి. అలాగే జన్మ జాతకంలో జరిగినటువంటి దశలు కూడా చాలా బాగున్నాయి. అయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు విఫలం అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడం, అలాగే సడన్గా చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకొని నిరుద్యోగిగా మిగలడం, కొత్త ఉద్యోగం రాకపోవడం, అలాగే వివాహ ప్రయత్నాలు వాయిదా పడటం,
అలాగే జాతకుడు ఏదో ఒక బలహీనతకు తోడై భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క ప్రభావం కూడా చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది. అయితే సాధారణంగా మేము ఇన్ని సంవత్సరాలుగా ఇందులో ఉంటున్నాం, ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అన్నటువంటి డౌట్ రావచ్చు. సాధారణంగా ఒక గృహం నిర్మించినప్పుడు దాని ఆయుష్ కొంత ఉంటుంది. ఆ ఆయుష్ ఉన్నంత వరకు అందులో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు. కొద్దిగా ఆయుష్ తీరిపోయిన తర్వాత కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో సరైనటువంటి వాస్తు నియమాలు పాటించకుండా, అంటే గృహానికి శంకుస్థాపన చేయకుండా, సరైన ముహూర్తంలో గృహప్రవేశం చేయకుండా, చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్న గృహంలో నివసించినప్పుడు ఎంబటినే దాంట్లో దిగినెంబటినే ఏదో బాంబు పెట్టినట్టు ఆ ఇబ్బంది ఏం కలగదు. ఒక 7 సంవత్సరాల దాకా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ జాతక ప్రభావం వల్లైతేనే, ఆ గృహం యొక్క ముహూర్తం వల్ల అయితేనే కొంతవరకు కాపాడుతూ ఉంటుంది. దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎవరి జాతకం అంటే ఎవరి జన్మ జాతకం అయితే బాగోదో వారి మీద వాస్తు ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. వాడొక్కడు ఆ వాస్తు ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళు చాలా వరకు బాగానే ఉంటారు. అంటే వాడి తర్వాత ఇంకొకటి అనుభవించడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో సమూహంగా చాలామంది నిరుద్యోగులుగా మారడానికి పరిశీలించినప్పుడు వారు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో, అంటే మీ యొక్క పోర్షన్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఉత్తర భాగంలో ఎటువంటి టాయిలెట్లున్నా, ఉత్తరంలో దోషం ఉన్నా జాతకుడు నెమ్మది నెమ్మదిగా నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. నెలకు 3 లక్షలు సంపాదించేవాడు నెమ్మదిగా 0 స్టేజ్కి రావడం జరుగుతూ ఉంటుంది. ఉత్తర భాగంలో దోషం ఉన్నా, ఈశాన్య భాగంలో వంట చేస్తున్న యజమాని నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది. సో ఇది ఒకసారి మీరు పరిశీలించుకోవడం మంచిది. అయితే కుటుంబంలో ఎంత డబ్బు వచ్చినా కూడా మగవాళ్ళు వ్యసనాలకి, స్త్రీలు అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కంపల్సరిగా ఆ గృహంలో ఆగ్నేయ దోషం ఉండే అవకాశం ఉంటుంది. అది బయట అవ్వచ్చు, లోన అవ్వచ్చు, ఏ విధంగా ఆగ్నేయ దోషం అవ్వచ్చు, వీధిపోటు అవ్వచ్చు. రకరకాలుగా ఈ ఆగ్నేయ దోషం వల్ల సమస్తం కుటుంబంలో ఒకరికొకరికి విభేదాలు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని విభేదించడం ఇవన్నీ జరుగుతుంటాయి. అయితే మీరు ఎక్కడ ఉన్నా మీ సొంత ఇల్లు అంటూ ఒకటి ఉన్నా, మీ తండ్రి గారి పాటితో కానీ వారసత్వంగా మీకు ఒక ఇల్లు ఉందనుకుందాం. ఆ ఇంట్లో మీరున్నా లేకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది. మరి చాలా వరకు ఇక్కడ ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉత్తర దేశంలో ఉన్నటువంటి కొంతమందికి సడన్గా ఉద్యోగం పోవడం, ఉద్యోగం రానకపోవడం, మీ సొంత ఊరిలో ఉన్నటువంటి మీరు ఎన్ని సముద్రాలు దాటినా మీ పేరెంట్స్ ఉన్నటువంటి మీ సొంత గృహంలో కంపల్సరీగా ఈశాన్య భాగ దోషం ఉండడం వల్ల మీరు ఇంటికి దూరంగా ఉంటారు. సరైనటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినా, ఇంకొక సమస్య వచ్చినా అనేక విధాలుగా అనేక రూపాల్లో ధనం వ్యయం అవుతుంటుంది. ఇలాంటి సమస్యలు ఎదురుతున్నప్పుడు మీ గృహంలో ఏదైనా దోషం ఉన్నదేమో కూడా ఒకసారి పరిశీలించుకొని, అటువంటి దోషం ఉంటే దాన్ని సరి చేసుకోవడం, అలాగే జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే టోటల్ ట్రీట్మెంట్ జరిగినట్టు ఉంటుంది. ఏదో జాతకం చూపించుకొని తూతు మంత్రంగా ఏదో శివుడికి అభిషేకం చేసేయడం, లేదంటే గృహం వాస్తు చూపించి ఏదో దోషం ఉంటే ఏదో బొమ్మ పెట్టేయడం, దానివల్ల అయితే పరిష్కారం అవ్వవు, సమస్యలుగానే ఉండిపోతాయి. కాబట్టి ఎవరైనా జీవితంలో బాగుపడాలి, జీవితంలో పైకి రావాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కంపల్సరీగా టోటల్గా ఆ గృహంలో ఉన్నవారి జాతకాలు, ఆ గృహం అన్నీ పరిశీలించుకొని వ్యక్తిగతంగా ఒక మంచి పరిష్కారం చేసుకుంటే కంపల్సరీగా మళ్ళీ మీ యొక్క మళ్ళీ కొత్త జీవితం ప్రారంభమైనట్టు, అందరికీ ఆదాయం పెరుగుతుంది, అందరూ సుఖంగా సంతోషంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా వాస్తు, జాతకం ఈ రెండు కూడా ప్రధానంగా పరిశీలించుకుంటే మంచిది. లేకపోయినా పెద్దగా పర్వాలేదు, కానీ సడన్గా వచ్చే సమస్యలు చాలా వరకు ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగాలు పోవడం, ఈ పెళ్ళిళ్ళు విఫలం అవడం కూడా జరుగుతుంది. కాబట్టి సో ఏదో చిన్నగా ఒకసారి మీకు తెలుసున్న మంచి మోసం దృష్టితో కాకుండా మీకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్కుడిని మీరు ఆశ్రయిస్తే కంపల్సరిగా మీ యొక్క ఫలితాలు ఖచ్చితంగా మారుతాయి. స్వస్తి.